భవిష్యత్తుకు అనుగుణంగా అమరావతిలో అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన 61వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. సిఆర్డీఏ ప్రతిపాదించిన 18 అంశాలపై అథారిటీ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపారు. 547 కోట్ల నిధులతో హైకోర్టు భవనాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సిఆర్డీఏ అథారిటీ నిర్ణయం తీసుకుంది. పీపీపీ ప్రాతిపదికన డిజైన్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ విధానంలో అమరావతిలో పర్యాటకానికి ప్రోత్సాహం అందించేలా జైంట్ అబ్జర్వేషన్ వీల్ను నిర్మించేందుకు అథారిటీ అంగీకారం తెలిపింది. అమరావతి ప్రాంతంలో భవనాలు, అక్రమ నిర్మాణాల వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటుకు సిఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివాదాలను పరిష్కరించుకునేలా అమరావతిలో ఓ మీడియేషన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అమరావతిలో అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు కూడా అథారిటీ ఆమోదాన్ని తెలియజేసింది. 9 జిల్లాలకు విస్తరించిన అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక రూపకల్పన కోసం ఆర్ఎఫ్పి తయారీకి అథారిటీ ఆమోదం తెలిపింది. ఏలూరు నుంచి ప్రకాశం వరకు 9 జిల్లాల్లో అభివృద్ధి ప్రణాళికల్ని రూపొందించేలా అథారిటీ సమావేశంలో సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాజధానిలోని అన్ని భవనాలు, కార్యాలయాలకు ఓ సెంట్రల్ కూలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.